So computer basics lo what we will discuss is we will discuss internal parts, how they look like. So see this, if you open a CPU, you can see power supply unit. Power supply unit తోనే మొత్తం పవర్ సప్లై అవుతుంది. Then you can see processor, memory sticks, video card, motherboard and hard disk. సో ఇవన్నీ మనం డీటెయిల్ గా చూద్దాం. సిపియు కంపోనెంట్స్. సో కంప్యూటర్లో ఏంటంటే సిపియు అనేది జస్ట్ ఏ పార్ట్. 90% ఆ కంప్యూటర్ గురించి ఎవరికి ఏమి తెలియని వాళ్ళని అడిగితే వాట్ ఈస్ కంప్యూటర్ అంటే వాళ్ళు మానిటర్ ని కంప్యూటర్ అనుకుంటారు. మానిటర్ ఈజ్ ఏ జస్ట్ డిస్ప్లే డివైస్. ఓకే, బ్యాక్ ఎండ్ లో ఏం జరిగినా కంప్యూటర్ లో అంతా సిపియులో జరుగుతుంది. సో సిపియులో ఏమేమి ఉంటాయి? మదర్ బోర్డు, ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్, పవర్ సప్లై యూనిట్, అండ్ టు స్టోర్ ఆల్ ఆఫ్ దీస్ ఏ క్యాబినెట్ విల్ బి దేర్. సో సిపియు అనేది ఒరిజినల్ ప్రాసెసర్ అనేది ఇది, దీన్ని సిపియు అంటాం. యాక్చువల్లీ సిపియు అనేది జనరల్ టర్మ్ మొత్తం కలిపి సిపియు అంటారు, కానీ ఒరిజినల్ ప్రాసెసర్ అంటే ఇది. ఓకే, ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది, గ్రాఫిక్స్ కార్డ్, దీన్ని గ్రాఫిక్స్ కార్డ్, వీడియో కార్డ్ అంటారు. సో హార్డ్ డ్రైవ్, సిడి ర్యామ్, ఓకే, మదర్ బోర్డు, ఇదంతా మదర్ బోర్డు, ఇది ర్యామ్ స్టిక్స్. సో ఇన్సైడ్ ఇలా ఉంటుంది అనమాట. సో కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుంది? సో కంప్యూటర్ అంటే కంప్యూటర్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ కంప్యూటర్. సో వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? సో యు ఆర్ ఎక్స్పెక్టింగ్ టు ప్లే సినిమా, ఒక మూవీ ప్లే చేయాలనుకుంటున్నారు. సో మూవీ అనేది ప్రాసెస్ అయ్యి మీకు చూపిస్తుంది. సో ఆ వర్క్ ఎవరు చేస్తారు? మీరు కొన్ని క్యాలిక్యులేషన్స్ చేయాలనుకుంటున్నారు, 2+3 అని ఇచ్చారు, అది 5 అని చూపించాలి. ఈ క్యాలిక్యులేషన్ ఎవరు చేస్తారు? ఓకే, సో మీరు కొంత డేటా స్టోర్ చేయాలనుకుంటున్నారు, స్టోర్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఇవన్నీ ఎవరు చేస్తారంటే ఈ ప్రాసెసర్ చేస్తుంది. ఓకే, సో ఈ ప్రాసెసర్ చేయడానికి మనం ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయడానికి ఇన్పుట్ డివైజెస్ వాడతాం. సో ఈ ప్రాసెసర్ తో వర్క్ చేయించుకోవాలంటే ఈ ప్రాసెసర్ కి మనం చెప్పాలి కదా, ఓకే యూ డూ దిస్ థింగ్ అని చెప్పి. సో ఆ పని చెప్పడానికి మనము ఇన్పుట్ డివైజెస్ వాడతాం. వాట్ ఆర్ ఇన్పుట్ డివైజెస్? మీ కీబోర్డ్, మౌస్. సో అది ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ కానీ చూడడానికి కానీ కావాలంటే యూ నీడ్ అవుట్పుట్ డివైజెస్. సో డాక్యుమెంట్ కావాలంటే యూ కెన్ ప్రింట్ దట్ ఇన్ఫర్మేషన్ with the help of printer, or if you want to just read the information, it will display on your monitor. Monitor is an output device. Okay, same information ni meer store cheyalanunte you need storage devices. So computer lo edaina one major important thing entante so meer edaina work iste ఆ వర్క్ చేసేది ఏంటంటే ప్రాసెసర్. ఆ ప్రాసెసర్ వర్క్ ఎక్కడ చేస్తుంది? టు డూ వర్క్ దే నీడ్ సమ్ ప్లేస్, రైట్? సో ఏదైనా వర్క్ చేయాలంటే ఆ వర్క్ చేయడానికి ఆ వర్క్ అసైన్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓపెన్ ఎక్సెల్. సో ఎక్సెల్ లో నేను దీనికి 2+3 చేయమని చెప్పి ఒక కమాండ్ ఇచ్చాను. ఫార్ములా ఈస్ I6 + J6, 5 వచ్చింది. సో ప్రాసెసర్ ఈ వర్క్ చేసిందని మనకు తెలుసు, కానీ ఈ ప్రాసెసర్ వర్క్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి. 2ని ప్లేస్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కావాలి, 3ని ప్లేస్ చేసుకోవడానికి ఒక ప్లేస్ కావాలి, ఈ రెండింటిని కలిపిన ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ని స్టోర్ చేయడానికి ఒక ప్లేస్ కావాలి. ఈ ప్లేస్ ని ఏమంటామంటే మనం మెమరీ అంటాం. దీన్నే మనం నార్మల్ లాంగ్వేజ్ లో ర్యామ్ అంటాం. ఓకే, సో టెంపరరీ పర్పస్ మీ ఏదైనా ఆపరేషన్ జరగాలంటే ర్యామ్ లో జరుగుతుంది. సో హూ ఈస్ ద డూయర్ హియర్? ఎనీ ఆపరేషన్ డూయర్ ఈస్ ప్రాసెసర్. So where he will do is place memory. Okay, so దీన్నే బఫర్ అని కూడా అంటాం అన్నమాట. సో ఇఫ్ యు సీ నెక్స్ట్ స్లైడ్, సో ఎనీథింగ్, సో ఐ నీడ్ ఏ వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ వర్క్ ఏంటి? 2+3 చేయాలి. సో మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఇన్పుట్ డివైజెస్ కీబోర్డ్ తీసుకొని 2+3 కంప్యూటర్కి ఇస్తాం. ఇస్తే డైరెక్ట్ గా ప్రాసెసర్ లో వర్క్ అవ్వదు.
ఫస్ట్ ఇన్పుట్ బఫర్ అంటారు. బఫర్ అంటే నథింగ్ బట్ ర్యామ్. సో మీరు ఇచ్చే వాల్యూస్ ఇన్పుట్ బఫర్ లోకి వెళ్తాయి. ఓకే, ఇన్పుట్ బఫర్ లో నుంచి మెయిన్ మెమరీకి వెళ్తాయి. సో మెయిన్ మెమరీ అంటే ర్యామ్. సో ఈ ర్యామ్ లో ఉన్న క్యాలిక్యులేషన్స్ అన్ని సిపియు హెల్ప్ తో చేస్తుంది. తర్వాత మనకు రిజల్ట్స్ 2+3 5 అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ 5 అనేది అవుట్పుట్ బఫర్ లోకి వెళ్తుంది. అవుట్పుట్ బఫర్ నుంచి అవుట్పుట్ డివైజెస్ కి వెళ్తుంది. సో ఏ ఆపరేషన్ జరిగినా కంప్యూటర్ లో ఎవ్రీథింగ్ షుడ్ బి టేక్ ప్లేస్ ఇన్ ర్యామ్. డైరెక్ట్ గా ఏ పని జరగదు. సో మీరు స్టోర్ చేసుకోవాలంటే ఇప్పుడు 5 ఉంది. ఈ 5 అనేది నేను ఎక్సెల్ షీట్ ఓపెన్ చేశా. నేను దీన్ని డిలీట్ చేశాను అనుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళిపోతుంది. ఎక్కడ స్టోర్ అవ్వదు ఇది. సో మెమరీలో ఈ టెంపరరీ మెమరీ అంటారు అందుకే దీన్ని. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఏదైతే నేను టైప్ చేశానో ఇదంతా ర్యామ్ లో ఉంది. ర్యామ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు క్లోజ్ చేస్తే లేకపోతే పవర్ షట్ డౌన్ అయితే మీకు ఈ మెమరీ స్టోర్ అవ్వదు. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ దిస్ ఇన్ఫర్మేషన్ పర్మనెంట్లీ యూ నీడ్ ఏ స్టోరేజ్ డివైస్. మనకు హార్డ్ డిస్క్ కానీ, ఓకే, తర్వాత ఎక్స్టర్నల్ డిస్క్లు కానీ, పెన్ డ్రైవ్లు కానీ, ఎస్డి కానీ, మెమరీ కార్డ్స్ కానీ, వీటిలో మనం స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకున్న డేటా దట్ ఈస్ పర్మనెంట్. సారీ. సో స్టోర్ అయిన డేటా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రీడ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ స్టోరేజ్ డివైస్. సో సీక్వెల్ సర్వర్ లో కూడా అంతే. ఎనీ ఆపరేషన్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఎవ్రీథింగ్ షుడ్ కమ్ ఇన్ టు ర్యామ్. ర్యామ్ కి వస్తేనే వర్క్ అవుతుంది, ర్యామ్ కి రాకపోతే వర్క్ అవ్వదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2+3 5 చేశాను, దీన్ని స్టోర్ చేశాను. ఓకే, లెట్ మీ సేవ్ దిస్ ఫైల్. సేవ్ అంటే స్టోరింగ్ అన్నమాట. సేవ్. సో ఎనీవేర్ ఇన్ మై స్టోరేజ్ లొకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేవింగ్ ఇట్ అండ్ సి book 6 is the name. Okay, okay, we already have that file. Let me rename this thing. You don't have permission in the location. Okay, డాక్యుమెంట్స్ లో సేవ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ 5 కి ఇంకో 2 యాడ్ చేయాలనుకుంటున్నా. 2 యాడ్ చేసి 7 చేయాలనుకుంటున్నా. సో అప్పుడు ఏమవుతుంది సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్లోజ్ దిస్, డోంట్ సేవ్. సో గో టు డాక్యుమెంట్స్, సో we have book 16. ఓపెన్ దిస్. సో ఎప్పుడైతే మనం వర్క్ చేయాలనుకున్నామో ఈ ఫైల్ ఓపెన్ చేసామో ఈ ఫైల్ హార్డ్ డిస్క్ నుంచి ఇప్పుడు ర్యామ్ లోకి వచ్చింది. సో ఏదైనా వర్క్ జరగాలంటే ర్యామ్ లోనే జరగాలి, డిస్క్ లో జరగదు, స్టోరేజ్ డివైస్ లో జరగదు. సో బుక్ 16 స్టోరేజ్ డివైస్ లో ఉండింది, దాన్ని మనం ఓకే ఓపెన్ చేసాం. ఓపెన్ చేస్తూనే ర్యామ్ లోకి వచ్చింది. నౌ ఇన్ ద ర్యామ్ యూ కెన్ యాడ్ 2 and place your formula, then you will get result. So simple funda is anything you want to perform, performer is CPU processor. So where it will perform is main memory, that is called as a RAM. Is it clear? So input devices, CPU, memory, output devices. Now let's come to disk. So ఇంతవరకు మనం స్టోరేజ్ యూనిట్, స్టోరేజ్ డివైస్ అని మాట్లాడాం కదా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డిస్క్. సో మెకానికల్ డిస్క్ ఇలా కనపడుతుంది. సో ఒక 5 years బ్యాక్ వెళ్తే every device must have this mechanical disk. సో మేబీ సమ్ అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ కాకుండా మిగిలినవన్నీ మెకానికల్ డిస్కే వాడేవాళ్ళు. సో ఈ డిస్క్ ఎలా అవుతుంది అంటే మన డివిడి డ్రైవ్స్ లాగా. చూడండి ఇక్కడ 1 2 3. సో మల్టిపుల్ డివిడి డ్రైవ్స్ ని ఒకదాని మీద ఒకటి పెడితే మనకు డిస్క్ వచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో మెకానికల్ HDD. So go to images. See this. సో ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? ఇస్ ఇట్ విజిబుల్? సో డివిడిసి ఒకదాని మీద ఒకటి మల్టిపుల్ పెడితే మనకు డిస్క్ వచ్చింది అని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. అంటే యాక్చువల్ ప్రాసెస్ అది కాదు, కానీ అలాగే ఉంటాయి అన్నమాట, లేయర్ బై లేయర్స్.
సో ఇది మన డిస్క్. మీరు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఓపెన్ చేస్తే ఒకప్పుడు బర్ర అని సౌండ్ వచ్చేది ఫస్ట్. ఏదో లోపల రొటేట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. సో ఆ రొటేట్ అయ్యేదే డిస్క్ అన్నమాట. ఫ్యాన్ కూడా రొటేట్ అవుతుంది ఆఫ్ కోర్స్. బట్ మీకు ఆ ప్లేస్ మీరు ఎక్కడైతే డివిడి డ్రైవ్ ఉందో అక్కడ హ్యాండ్ పెడితే మీకు ఆ క్లియర్ గా సౌండ్ ఫీల్ అర్థం అవుతుంది, అది తిరుగుతా ఉంది అని చెప్పి. అది ఎందుకు తిరగాలి? ఓకే, ఎందుకు తిరగాలంటే అది తిరిగితేనే మనకు ఇన్ఫర్మేషన్ రీడ్ అవుతుంది. రీడ్ అవ్వాలన్నా రైట్ అవ్వాలన్నా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో దీన్ని రీడ్ అండ్ రైట్ థ్రెడ్ హెడ్ అంటారు. ఇది హెడ్. సో పాతకాలం గ్రామ్ ఫోన్ రికార్డ్స్ చూసే ఉంటారు మీరు, అట్లీస్ట్ మూవీస్ లోనో ఫోన్ లోనో. ఇది ఎలా వర్క్ అవుతుంది? ఎనీబడి హ్యావ్ ఐడియా హౌ ఇట్ వర్క్స్? సో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ ఇన్ తెలుగు ఆల్సో. మీరు చెప్పండి, మీకు తెలిసిందే మీరు చెప్పండి. ఎనీబడి ఫీల్ ఫ్రీ టు స్పీక్. ఎనీవన్, యు నో వాట్ ఈస్ దిస్ డివైస్? ఓకే, సో ఇనిషియల్ డేస్ లో కమ్యూనికేట్ అవ్వడం కొంచెం ఇబ్బందిగానే ఉంటది. సో లెట్స్ డూ దట్ స్టెప్ బై స్టెప్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దిస్. సో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ గ్రామ్ ఫోన్ రికార్డ్. ఇక్కడ మనం ఏం పాట అయితే ప్లే చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన డిస్క్ పెడతాం ఇక్కడ. సో ఇది తర్వాత లెఫ్ట్ సైడ్ లోపల ఒక డివైస్ ఉంటుంది, దాన్ని మెకానికల్ గా కూడా తిప్పుతారు, కొన్ని ఆటోమేటిక్ గా తిరుగుతాయి. సో అది తిరిగేటప్పుడు ఏంటంటే ఈ రైట్ అండ్ రైట్ ఇక్కడ ఇంకా క్లారిటీ లేదు. సో ఇది చూడండి. ఒక మెకానికల్ హ్యాండ్ ఉంటుంది. సో ఆ మెకానికల్ హ్యాండ్ ని మనం ఈ డిస్క్ కి టచ్ చేయిస్తాం. ఇది చిన్న ముళ్ళు లాగా ఉంది చూసారా, థ్రోన్. సో ఇది ఇక్కడ టచ్ అయితే ఆ డిస్క్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని అది రీడ్ చేస్తుంది. సో అప్పుడు మనకు పాట ప్లే అవుతుంది అనమాట. ఇది టచ్ అయినప్పుడు పాట ప్లే అవుతుంది. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్, ఈ డిస్క్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్, ఇదంతా ఇన్ఫర్మేషన్ మీరు సేవ్ చేసిన ఫైల్స్. ఈ ఫైల్ రొటేట్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రీడ్ అండ్ రైట్ థ్రెడ్ హెడ్ దాని మీద టచ్ చేసినప్పుడు అక్కడ ఏ ఫైల్ ఉందో ఆ ఫైల్ ని అది ఓపెన్ చేస్తుంది, అది రీడ్ చేస్తుంది. సో మీరు ఇన్ఫర్మేషన్ రీడ్ చేయాలనుకోండి, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ రీడ్ అవ్వాలంటే ఇది ఇట్లా రొటేట్ అయ్యి ఇక్కడికి రావాలి. ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ రీడ్ అవ్వాలంటే ఇది ఫస్ట్ రొటేట్ అయ్యి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ సెకండ్ రొటేషన్ లో ఇది ఇక్కడికి వస్తుంది. సో ఇది ఎంత ఫాస్ట్ గా రొటేట్ అయితే మీకు అంత ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ అనేది రీడ్ అండ్ రైట్ జరుగుతుంది. దిస్ వాజ్ ద ప్రొసీజర్. ఓకే, సో దీన్ని ఏమంటామంటే హార్డ్ డిస్క్ డ్రైవ్, హార్డ్ డ్రైవ్ అంటాం, హెచ్డిడి. సో ఇది చాలా స్లోగా ఉంటది. ఒకప్పుడు అంతా ఇదే వాడేవాళ్ళం, దెర్ వాస్ నో ఆల్టర్నేటివ్. బట్ ఇన్ రీసెంట్ టైమ్స్ వన్ మోర్ డిస్క్ వాజ్ ఇంట్రడ్యూస్డ్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ఎస్డి, సాలిడ్ స్టేట్ డ్రైవ్. సో ఇదేంటంటే చిప్ అన్నమాట. ఓకే, సో ఈ చిప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మెకానికల్ డిఫరెన్స్ ఉండదు, అంటే ఇది రొటేట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఇది ఫాస్ట్ గా క్యాలిక్యులేషన్స్ చేస్తుంది, ఫాస్ట్ గా మెమరీని సో రన్ చేయగలుగుతుంది. స్టోరేజ్ కూడా చాలా ఫాస్ట్ గా ఇన్పుట్ అవుట్పుట్ ఏదైనా రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా ఫాస్ట్ గా ఉంటుంది. సో మీకు గుర్తుంటే ఓల్డెన్ డేస్ లో అట్లీస్ట్ ఒక 5-10 years బ్యాక్ మీరు కంప్యూటర్ ఆన్ చేస్తే ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 to 3 minutes, 5 minutes ఆల్సో ఫర్ బూటింగ్. కంప్యూటర్ ఓపెన్ అవ్వడానికే 5 minutes టైం తీసుకుంటుంది, రొటేట్ అయ్యి ప్రాసెస్ చూపించి. ఎందుకంటే అట్ ద టైం దే వర్ యూజింగ్ దిస్ డిస్క్ హెచ్డిడిస్. నవేడేస్ వీఆర్ యూజింగ్ ఎస్ఎస్డిస్. ఓకే, మీకు సౌండ్ కూడా ఏం రాదు, ఆ బర్ర అనే ఫీలింగ్ రాదు. సో వస్తే అది ఫ్యాన్ తిరుగుతూ ఉండొచ్చు, కానీ ఇది కాదు. సో మీరు క్లిక్ కొడుతూనే విత్ ఇన్ 30 seconds లో మీకు మానిటర్ ఓపెన్ అయిపోతుంది, డిస్ప్లే ఓపెన్ అయిపోతుంది, బూట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ఎస్ఎస్డిస్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెచ్డిడిస్ అండ్ ఎస్ఎస్డి? హెచ్డిడిస్ ఆర్ మెకానికల్,
So HDDs are mechanical, SSDs are like flash chips, flash cards. ఓకే. ఇక్కడ మీకు సౌండ్ వస్తుంది. ఇక్కడ నో నీడ్ ఆఫ్ ఎనీ సౌండ్. మూవింగ్ పార్ట్స్ ఏముండవు. ఓకే. ఇక్కడ రీడర్ రైట్ ఆర్మ్ ఉంటుంది. ప్లాటర్స్ ఉంటాయి. ఇవన్నీ మూవ్ అవుతాయి. ఇక్కడ మూవింగ్ పార్ట్స్ ఏముండవు. ఫ్లాష్ మెమరీ చిప్స్ ఉంటాయి. స్పీడ్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఆర్‌పిఎం ఎంత ఫాస్ట్‌గా అది రొటేట్ అవ్వగలుగుతది. దాన్ని బట్టి స్పీడ్‌గా ఉంటది. సో ఇక్కడ మూవింగ్ పార్ట్స్ ఏముండవు. ఇది చాలా ఫాస్ట్ ఉంటది. మీరు దేన్నైనా యాక్సెస్ చేయాలంటే ఫిజికల్ మూవ్‌మెంట్ ఇట్ విల్ టేక్ హైయర్ టైమ్. ఇట్ విల్ టేక్ లోయర్ టైమ్. సో మెకానికల్ ఫెయిల్యూర్స్ తిరిగి రొటేట్ అయ్యి సీడీస్ అరిగిపోయేదానికి స్కోప్ ఉంటది. ఇక్కడ అలాంటి స్కోప్ ఏముండదు. ఇక్కడ నాయిస్ వస్తుంది. ఇక్కడ నాయిస్ రాదు. సో హెచ్‌డిడీస్ ఆర్ హైయర్ పవర్ కన్జంప్షన్ డివైసెస్. ఎస్ఎస్‌డీస్ ఆర్ లోయర్ పవర్ కన్జంప్షన్ డివైసెస్. కాస్ట్ వైస్ తీసుకుంటే మీరు హెచ్‌డిడీస్ ఆర్ చీపర్. ఎస్ఎస్‌డీస్ ఆర్ ఎక్స్‌పెన్సివ్. Okay. So I'll show you one more thing. Performance SSDs, of course, SSDs are faster performance. Boot time. So SSDs takes lesser time. Okay. So if you see IOPS, disk capacity ni మనం IOPS లో మెజర్ చేస్తాం. What is IOPS? Input output per second. సో ఒక సెకండ్ కి మీరు ఎంత ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ చేయగలుగుతారు కంప్యూటర్ కి, ఎంత ఇన్ఫర్మేషన్ ని అవుట్పుట్ తీసుకోగలుగుతారు కంప్యూటర్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టైపింగ్. సో హరికుమార్ ఈజ్ ద ఈక్వల్ ట్రైనర్. ఓకే. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. డోంట్ థింక్ అబౌట్ దట్. సో నేను ఎంత ఇన్ఫర్మేషన్ ని కంప్యూటర్ కి ఇన్పుట్ చేయగలుగుతున్నా ఒక సెకండ్ కి. అఫ్ కోర్స్ సో లిమిటేషన్ ఈజ్ టైపింగ్ స్పీడ్. టైపింగ్ స్పీడ్ పర్ఫెక్ట్ గా ఉంటే ఎంత ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ టైపింగ్ ఎనీథింగ్, ఒక ఫైల్ ని కాపీ చేస్తున్నా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి. ఆ ఫైల్లో ఉన్న డాక్యుమెంట్ లో ఉన్న క్యారెక్టర్స్, హౌ మెనీ క్యారెక్టర్స్, హౌ మచ్ ఇన్ఫర్మేషన్ ఐ కెన్ ఇన్పుట్ పర్ సెకండ్. ఇన్పుట్ పర్ సెకండ్. దిస్ ఇస్ కాల్డ్ సో ఐ ఇన్ ద IOPS output per second. This is stands for O. So per second is stands for TS. So combinedly we call it IOPS, input output per second. So IOPS అనేది disk measurement అన్నమాట, disk speed measurement. So if you see the speed of HDD, okay, maximum read IOPS ఏదైనా డాక్యుమెంట్ రీడ్ చేయాలనుకుంటే 250 వరకు వెళ్తుంది. రైట్ IOPS 220 వరకు వెళ్తుంది. ర్యాండమ్ గా యావరేజ్ 200. ఓకే. సో ఇది కంపేర్ టు SSD. నౌ లెట్స్ కమ్ టు SSD. సో SSD కెన్ రీచ్ అప్ టు 1 lakh IOPS. కెన్ సీ ద డిఫరెన్స్ క్లియర్లీ హియర్. సో అందుకే మీ కంప్యూటర్లో ఏవైనా స్లోగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో చాలా మంది తెలియక ఏం చేస్తారంటే సెకండ్ హ్యాండ్ అమ్మేసి కొత్తది కొనుక్కుంటారు. నాట్ రిక్వైర్డ్. ఓకే. సో సింపుల్ గా ఒక సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ షోరూమ్కి వెళ్ళి మీ డిస్క్ ఒకటి, మీ ర్యామ్ ఒకటి అప్గ్రేడ్ చేయించుకోండి చాలు. సో మీ డిస్క్ అది తీసేసి మీకు SSD వేస్తారు. సెకండ్ హ్యాండ్ SSD, ఫస్ట్ హ్యాండ్ SSD కొన్నా కూడా సో మాక్సిమం మీకు అరౌండ్ 2000 లో SSD వచ్చేస్తుంది. 250 GB హార్డ్ డిస్క్ SSD. ఓకే. సో ర్యామ్ కూడా మాక్సిమం మేబీ సెకండ్ హ్యాండ్ లో వెళ్ళొచ్చు, ఒక 1000 రూపీస్ లేకపోతే 2000, 3000 కొత్తది వస్తుంది. సో ర్యామ్ SSD అప్గ్రేడ్ చేసుకుంటే మీ కంప్యూటర్ ఇంతకు ముందులాగా కాకుండా సో కొత్త ల్యాప్టాప్ ఎలా ఉంటుందో అలా వర్క్ అవుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ IOPS. ఓకే. నౌ లెట్స్ కమ్ టు RAM. So we already discussed about RAM. So it is a computer memory that stores data and machine code for currently being used and processed by CPU. CPU వర్క్ చేయడానికి అవసరమైన డేటా టెంపరరీగా స్టోర్ చేసుకునే లొకేషన్ నే RAM అంటాం. ఓకే. సో పర్పస్ ఏంటి? ఎనీ ఆపరేషన్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ఇన్ ద కంప్యూటర్, ఎవ్రీథింగ్ మస్ట్ కమ్ ఇన్ టు RAM. సో ఇన్ ద RAM ఓన్లీ CPU కెన్ పర్ఫార్మ్ ఎనీ టాస్క్. డిసడ్వాంటేజ్ ఏంటి? ర్యామ్ లో డేటా స్టోర్ అవ్వదు. కంప్యూటర్ షట్ డౌన్ అయినా, ఫైల్ సేవ్ చేయకపోయినా సో ఇన్ఫర్మేషన్ మొత్తం లాస్ అవుతారు మీరు. సో SSD కంటే చాలా ఫాస్ట్. ర్యామ్ ఈజ్ వెరీ ఫాస్ట్, వెరీ క్విక్,
సో ఎస్ఎస్డిస్ లో మనం ఎందుకు డిస్క్ లో వర్క్ చేయమంటే డిస్క్స్ ఆర్ స్లోయర్ కంపేర్ టు ర్యామ్. సో ర్యామ్ ఆర్ వెరీ ఫాస్ట్ డివైజెస్, దట్ ఈస్ వై ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్ ర్యామ్. దిస్ ఇస్ మదర్ బోర్డ్. ఓకే, సో మదర్ బోర్డ్ లో దిస్ ఇస్ ర్యామ్ స్లాట్ 1 2 3 4 స్లాట్స్ ఉన్నాయి ర్యామ్ కి. సో ఈ ర్యామ్ స్లాట్స్ అన్నిటినీ కలిపి మెమరీ నోడ్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఓకే, జస్ట్ a minute. Screen pointer options, take pen. సో ఇదొక స్లాట్, ఇదొక స్లాట్. ఓకే, సో ఈ స్లాట్స్ లో ఏంటంటే మీరు ర్యామ్ స్టిక్స్ పెట్టుకోవచ్చు. ర్యామ్ స్టిక్స్ ఎలా ఉంటాయి? సో లెట్ మీ షో యూ ర్యామ్ స్టిక్స్ హౌ దే లుక్ లైక్. సో ఓల్డెన్ డేస్ లో మీరు కంప్యూటర్ ఏవైనా వీడియో గేమ్స్ ఆడుతా ఉంటే మొబైల్ ఈ టీవీస్ కి కనెక్ట్ చేసి, సో ఇలాంటి క్యాసెట్లు చూసేవాళ్ళు మీరు గేమ్స్ లో. సో ఇన్ ద సేమ్ వే ర్యామ్ స్టిక్స్ లుక్స్ లైక్ దిస్. ఓకే, సో ఆ ర్యామ్ గురించి మొత్తం డీటెయిల్స్ అందులో ఉంటాయి. సో ఈ ర్యామ్ స్టిక్స్ ఏం చేస్తారంటే ఈ స్లాట్స్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఈ స్లాట్స్ లో ఫిక్స్ చేస్తారు. ఇక్కడ 1 2 3 4 మీరు ఎన్ని స్లాట్స్ ఫిక్స్ చేస్తే అంత ర్యామ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 GB పెట్టారనుకోండి ఇక్కడ. సో ఈ కంప్యూటర్ కెపాసిటీ 4 GB ర్యామ్. 4 4 పెట్టారనుకోండి, సో దట్ విల్ బి 16 GB ర్యామ్. అలా కాకుండా 8 GB 8 GB పెట్టారనుకోండి, సో దట్ విల్ బి 16 32 GB ర్యామ్. అదే 16 GB పెట్టారనుకోండి, అది 64 GB ర్యామ్ అవుతుంది ఆ కంప్యూటర్ కెపాసిటీ. సో మీరు ఎన్ని స్టిక్స్ మెయింటైన్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ ర్యామ్ కెపాసిటీ ఉంటుంది. మీరు ల్యాప్టాప్ ఉన్నప్పుడు ఏంటంటే, సో ఐడియల్ గా ఏంటంటే ఒక ర్యామ్ స్టిక్ ఇస్తారు, మిగిలినవన్నీ వదిలేస్తారు. సో యూ కెన్ ప్లేస్ అనదర్ ర్యామ్ స్టిక్ ఆఫ్ సేమ్ సైజ్. సో ఓల్డెన్ డేస్ లో డిఫరెంట్ సైజ్ కూడా వాడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక న్యూ ఆర్కిటెక్చర్ ఏంటంటే మీరు ఒక 4 GB వాడితే అన్ని 4 GB వాడాలి, 8 GB వాడితే అన్ని 8 GB వాడాలి. సో మీరు ఈజీగా ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు మీ కంప్యూటర్ కి. కొన్ని కంప్యూటర్స్ లో ఏంటంటే ఇన్బిల్ట్ ర్యామ్ ఇస్తారు 4 GB, ఒకటి ఎక్స్టర్నల్ ర్యామ్ ఇస్తారు. అంటే ఇందులో మీరు చేంజ్ చేసుకోవచ్చు. సింగిల్ స్లాట్ ఉంటుంది, ర్యామ్ ఇన్బిల్ట్ ఉంటుంది. ఇన్బిల్ట్ ర్యామ్ ని మీరు చేంజ్ చేయలేరు. సో ఎక్స్టెండెడ్ ర్యామ్ వచ్చేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు మొబైల్స్ కూడా అబ్జర్వ్ చేస్తే, సో వాళ్ళు ర్యామ్ ఇచ్చేటప్పుడు 8 GB ర్యామ్ అని ఇస్తారు, ఎక్స్పాండబుల్ అప్ టు 32 GB 64 GB అని మెన్షన్ చేస్తారు. అంటే మొబైల్లో కూడా ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ర్యామ్. దిస్ ఇస్ ప్రాసెసర్. ప్రాసెసర్ మీరు ఎక్కడ పెడతారు? చిప్స్ ఉంటాయి అన్నమాట, ఇంటెల్ ప్రాసెసర్ చిప్స్ అంటారు. లెట్ మీ షో యూ చిప్. ఐల్ కాపీ one of this RAM stick. Copy this. Now let me show you Intel processor chips. We call it as a chip. These are chips. సో ప్రాసెసర్స్ అన్నమాట. రియల్ గా మీరు కొన్నా కూడా సో ఇన్సైడ్ ప్రాసెసర్ ఇలా ఉంటది, ఇది స్మాల్ చిప్స్ అన్నమాట. సో మీరు రియల్ గా కంప్యూటర్ అంటే బ్రెయిన్ బిహైండ్ కంప్యూటర్ ఏదైనా వర్క్ చేస్తుంది అంటే అది ఈ చిప్పే. సో ఈ చిప్ ని తీసుకెళ్లి మనం అక్కడ ప్లేస్ చేస్తాం. Just a minute. I'll copy one beautiful picture. Okay, this one is good. So ఈ చిప్
చిప్ ని తీసుకెళ్లి మనం ఏం చేస్తామంటే మదర్ బోర్డ్ లో ఇది ఓపెన్ చేసి దీన్ని ఓపెన్ చేసి చేస్తాం అనమాట. సో ఇది ర్యామ్, ఇది ప్రాసెసర్, ఇది ఎంటైర్ మదర్ బోర్డు. సో ఇవన్నీ మదర్ బోర్డు ఏంటంటే సో ఎనీ డివైస్, అన్ని డివైస్ ని కలపడానికి మదర్ బోర్డ్ ని వాడతారు. సో ఇవన్నీ చూడండి, యూఎస్బి డ్రైవ్స్, సో విజిఏ కేబుల్ పెట్టుకోవడానికి, ఇది హెచ్డిఎంఐ కేబుల్ పెట్టుకోవడానికి, యూఎస్బి స్మాల్ యూఎస్బిస్ పెట్టుకోవడానికి. సో ఇవన్నీ పోర్ట్స్ అన్నమాట, పోర్ట్స్ అంటాం. సో ఇది యూజర్ కంప్యూటర్ లో ఇలా ఉంటది, కానీ సర్వర్స్ డిఫరెంట్ ఉంటాయి. బిజినెస్ పర్పస్ కంపెనీస్ లో వాడే కంప్యూటర్స్ మోర్ పవర్ఫుల్. ఇది సింగిల్ ప్రాసెసర్ మదర్ బోర్డు, ఇది మల్టీ ప్రాసెసర్ మదర్ బోర్డు. సో దెర్ ఆర్ 1, 2, 3, 4 ప్రాసెసర్స్. చాలా కాస్ట్లీ ఉంటుంది ఇది. సో మీకు 10,000, 20,000 లో ఇది రావచ్చు కావాలంటే, కానీ ఇది లాక్స్ లో పెట్టాలి. సో మల్టిపుల్ ప్రాసెసర్స్, ఒక్కొక్క ప్రాసెసర్ కి ఒక్కొక్క మెమరీ నోడ్. సో అగైన్ ఇక్కడ స్లాట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి స్లాట్స్. సో మీకు ఎక్కువ ర్యామ్ కెపాసిటీ కావాలంటే మీరు ఎక్కువ ర్యామ్స్ ఇక్కడ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఎనీ డౌట్స్ సో ఫార్? ఇప్పటివరకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా? నౌ లెట్స్ కమ్ టు సిపియు, ప్రాసెసర్. సో ప్రాసెసర్ సాకెట్ ఇది, దీన్ని సాకెట్ అంటాం మనం, ఇది సాకెట్. ఓకే, సో ఈ సాకెట్ లో మనం చిప్ పెడతాము. సో ఒకప్పుడు ఏంటంటే సిపియు అంటే ఓన్లీ సిపియు, దట్స్ ఇట్, సింగిల్ సిపియు అని అర్థం ఒకప్పుడు. సో ఇప్పుడు అలా కాదు, సిపియు లోపల మల్టిపుల్ సిపియూస్ ని ప్లేస్ చేశారు. 1 సిపియు 0. సో సిపియు కౌంట్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. సిపియు 1, సిపియు 2, సిపియు 3. సో 4 సిపియూస్ ఉన్నాయి. సో ఈ సిపియూస్ ఏమంటాం అంటే మనము, వేరే ఆల్టర్నేటివ్ ఇస్ కోర్ అంటాం. సో కంప్యూటర్ కొనేటప్పుడు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్ యూ నీడ్ టు సీ హౌ మెనీ కోర్స్ ఆర్ దేర్. సో డ్యూయల్ కోర్ అంటాం. డ్యూయల్ కోర్ అంటే అర్థమైంది, 2 కోర్స్ ఉన్నాయి. 4 కోర్స్ అంటే 4 కోర్స్, ఓకే. 8 కోర్స్ అక్టా కోర్ అంటారు. అక్టా కోర్ అంటే 8 కోర్స్ ఉన్నాయి, అంటే 8 సిపియూస్, 8 కంప్యూటర్లకు సమానం. ఇది ఒక్కొక్క కోర్ ఈక్వల్ టు 1 కంప్యూటర్. సో 8 ప్యారలల్ వర్క్స్, 8 టాస్క్స్ మీరు ఒకటేసారి దీనికి ఇవ్వచ్చు. సో సిపియు సాకెట్ లోపల సిపియు, దట్ ఈస్ కోర్ లోపల థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట. సో థ్రెడ్ ఈస్ కాల్డ్ యాజ్ లాజికల్ ప్రాసెసర్ అగైన్. సో దిస్ ఈస్ ఫిజికల్ కోర్ ఈక్వల్ టు ప్రాసెసర్. ప్రాసెసర్ ఈస్ ఫిజికల్ ప్రాసెసర్. ఓకే, సో ప్రాసెసర్ లోపల లాజికల్ గా డివైడ్ అయి ఉంటాయి సబ్ ప్రాసెసర్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లాజికల్ ప్రాసెసర్. సో యాక్చువల్ గా అయితే లాజికల్ ప్రాసెసర్ ఈజ్ ఈక్వల్ టు 1 కంప్యూటర్ సిపియు. సో మీరు కంప్యూటర్ కొనేటప్పుడు హౌ మెనీ ఫిజికల్ కోర్స్ ఆర్ దేర్, హౌ మెనీ లాజికల్ ప్రాసెసర్ ఆర్ దేర్ అనేది చూడాలి. సో కౌంట్ ఎంత ఎక్కువ ఉంటే ప్రాసెసర్స్ అంత ఫాస్ట్ గా ఉంటుంది మీ కంప్యూటర్, అంత వర్క్, అంత మల్టిపుల్ టాస్క్లు చేయొచ్చు. సో గేమింగ్ ల్యాప్టాప్స్, హై వర్క్ లోడ్ ల్యాప్టాప్స్ కి మోర్ కోర్స్ కావాల్సింది వస్తుంది. ఓకే, ఇది స్ట్రక్చర్ అన్నమాట. సో మీ కంప్యూటర్ లో ఎన్ని ప్రాసెసర్స్ ఉన్నాయి ఏంటి ఎలా చూస్తారు? ఓకే, సో గో టు టాస్క్ మేనేజర్. సో టాస్క్ మేనేజర్ ఎలా ఓపెన్ చేయొచ్చు? దెర్ ఆర్ మల్టిపుల్ వేస్. ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వచ్చు, క్లిక్ ఆన్ టాస్క్ మేనేజర్. జస్ట్ మినిట్. సో టాస్క్ మేనేజర్ మీద క్లిక్ చేస్తే మనకు టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుతుంది, లేదా కంట్రోల్ ఆల్ట్ డిలీట్ ఇది ప్రెస్ చేస్తే ఒక స్క్రీన్ వస్తుంది, దాని మీద కూడా టాస్క్ మేనేజర్ కనిపిస్తుంది. లేదా ఇంకో షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్, అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటాయి. కంట్రోల్ షిఫ్ట్ ఎస్కేప్ కొడితే టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. సో ఈ టాస్క్ మేనేజర్ లో గో టు పర్ఫార్మెన్స్, ఇక్కడ సిపియు, మెమరీ, డిస్క్ అన్ని చూపిస్తుంది. సో ఓపెన్ సిపియు, క్లిక్ ఆన్ సిపియు, సీ హియర్ హౌ మెనీ సాకెట్స్ ఐ హ్యావ్. సో మీరు ఓన్ గా ఆన్సర్ చేయకపోయినా పర్లేదు, నేను మౌస్ చూపించినప్పుడు ఆ పాయింటర్ మీద ఉన్న ఆన్సర్ అయినా చూసి చెప్పాలి. ఓకే, ఐ నీడ్ అట్లీస్ట్ సమ్ ప్రెజెన్స్ ఫ్రమ్ యూ. సో కొంత వోకల్ గా రెస్పాండ్ అవ్వండి.
Okay. So how many sockets my computer have? One socket. So what is the socket meaning? Let me show you the diagram. This is socket. So user computers అన్నిటికి one socket ఉంటుంది. Okay. So how many cores I have? 2 cores. 2 cores. How many processors I have? Logical processors? 4. 4 logical processors. Okay. So this is logical processor. 1, 2, 3, 4. చూడండి దీని పేరేంటి? CPU 0. నేను మౌస్ పాయింటర్ మూవ్ చేస్తే మీకు నేమ్ కనిపిస్తుంది. దిస్ ఇస్ CPU 0, దిస్ ఇస్ CPU 1, దిస్ ఇస్ CPU 2 అండ్ దిస్ ఇస్ CPU 3. సో ఏ CPU ఏ వర్క్ చేస్తుందో కూడా మీరు చూడొచ్చు. సో ప్యారలల్ వర్క్స్ అన్నమాట. ఇది యూటిలైజేషన్. ఏ CPU ఎంత యూటిలైజ్ అవుతా ఉంది. నెంబర్ ఆఫ్ కోర్స్ ఎక్కువ ఉంటే మీ కంప్యూటర్ చాలా పవర్ఫుల్ అండి. Sir, I have a quick question. So what is the difference between cores Okay. and logical processors? ఓకే. సో కోర్స్ ఆర్ ఫిజికల్ థింగ్స్. యాక్చువల్ గా ఏంటంటే మెయిన్ ప్రాసెసర్ అనేది కోర్. ఓకే. సో దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు ఒక బిజినెస్ పెట్టాలనుకున్నారండి. మీ బిజినెస్ కి ఒక 500 స్క్వేర్ ఫీట్ ప్లేస్ సరిపోతుంది. కానీ మీరు రెంట్ కి తీసుకున్న చోటు ఏమైందంటే అది 1000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఉంది. సో 1000 స్క్వేర్ ఫీట్ కి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మీకు పర్ మంత్. సో మీకు యాక్చువల్ గా ఎంత అవసరం అవుతుంది? మీకు యాక్చువల్ రిక్వైర్మెంట్ ఏంటి? వాట్ ఈస్ యువర్ యాక్చువల్ రిక్వైర్మెంట్? 500 square feet. Come on, you need to respond. 500 square feet. This is 500. This is 500. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే తెలివిగా, సో ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 10,000 రూపీస్ యూ విల్ డివైడ్ దిస్ స్పేస్ యాజ్ ఎ 500 స్క్వేర్ ఫీట్ రూమ్స్. ఐడియల్ గా అయితే మీరు ఎప్పుడైతే తీసుకున్నారో సో రూమ్ ఇలా ఉంది, నో పార్టీషన్. సో ఇది రూమ్. ఇప్పుడు మీరు ఏం చేశారంటే దీన్ని పార్టీషన్ చేశారు. ఇప్పుడు దీన్ని నేను రూమ్ అనొచ్చా? ఇది ఒక్కటి ఒక రూమ్ అనొచ్చా? Yes. ఇది కూడా రూమ్ అనొచ్చా? Yes. ఓకే. సో నేను ఇప్పుడు ఇదొక రూమ్. ఇప్పుడు ఎప్పుడైతే పార్టీషన్ లేదో అప్పుడు రూమ్ అంటే 1000 స్క్వేర్ ఫీట్. ఎప్పుడైతే పార్టీషన్ చేశానో అప్పుడు రూమ్ అంటే 500 స్క్వేర్ ఫీట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 500 స్క్వేర్ ఫీట్ రూమ్ అండ్ 1000 స్క్వేర్ ఫీట్ రూమ్? బోత్ ఆర్ సేమ్. డిఫరెన్స్ ఏంటంటే స్క్వేర్ ప్లేస్ అంతే. సో యూనిట్ అనేది, సో ఇక్కడ ఏంటి, సింగిల్ రూమ్ ఉంటే మీకు ప్రాబ్లం ఏంటి? మీ ఆఫీస్ వర్క్ అంతా ఒక రూమ్ లోనే చేసుకోవాలి, స్పేస్ వేస్ట్ అవుతా ఉంది. అదే దీన్ని మీరు పార్టీషన్ చేశారనుకోండి, ఇక్కడ మీరు ఒక వర్క్ చేసుకోవచ్చు, ఇక్కడ మీరు వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చుకోవచ్చు. మీరు అగైన్ ఏం చేస్తారంటే 5,000 కి రెంట్కి ఇచ్చేస్తారు. 10,000 కి ప్రొక్యూర్ చేసుకున్నారు, 5,000 కి ఇంకొకరికి రెంట్కి ఇస్తారు. సో మీకు డబ్బులు సేవ్ అయినాయి. సో అక్కడ వేరే టాస్క్ జరుగుతుంది ఖాళీగా పెట్టుకోకుండా. సో టు యూటిలైజ్ ఎఫిషియెంట్లీ CPU is divided into logical processors. అదే సింగిల్ రూమ్ ఉందనుకోండి, సింగిల్ టాస్కే జరుగుతుంది. అదే డబుల్ రూమ్ ఉందనుకోండి, 2 tasks at the same time you can perform without disturbance. So in brief, it's a multitasking. Multitasking, correct, exactly. సో ఇది ఫండమెంటల్ యూనిట్, ఇది ఫండమెంటల్ యూనిట్, ఇది సపరేట్ CPU. ఇప్పుడు యాక్చువల్ గా పార్టీషన్ లేదనుకోండి, లాజికల్ ప్రాసెసర్ లేదనుకోండి, సో లాజికల్ ప్రాసెసర్ లేనప్పుడు సో మీరు ఏదైనా వర్క్ చేయాలంటే హోల్ CPU విల్ డూ ఓన్లీ వన్ వర్క్. ఇప్పుడు లాజికల్ ప్రాసెసర్ చేశారనుకోండి మీరు, సో హియర్ యూ కెన్ పర్ఫార్మ్ వన్ టాస్క్, హియర్ అగైన్ యూ కెన్ పర్ఫార్మ్ అనదర్ టాస్క్. సో దట్ ఈస్ వై లాజికల్ processors will be made under main core. So each logical processor is equal to one CPU. Is it clear? Is it clear? Sir, your voice is breaking, sir. Okay. How is it? Much better. Okay. So if you face any audio issues, let me know.
quickly I'll change audio device. Otherwise I will do any alternative thing. Okay. So this is clear, right? What is core and what is logical processor? Yes. Okay. So now let's come here. So course, logical process, everything completed. Now let's come to RAM. Okay. Before going to RAM, see this course, Intel course, desktop purpose or personal user purpose. They released i3, i5, i7, i9. ఇవి జనరేషన్స్ కూడా ఉంటాయి ఇందులో. సో పెరిగే కొద్ది ఏంటంటే కోర్ కౌంట్ పెరుగుతుంది. i3 వాజ్ డ్యూయల్ కోర్ అండ్ క్వాడ్ కోర్. i5 వాజ్ అప్ టు 8 కోర్స్. i7 up to 16 cores. So i9 also up to 16 cores, but they were giving some additional features. So ఒక్కొక్క కోర్ కెపాసిటీని బట్టి నెంబర్ ఆఫ్ కోర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట దాంట్లో. సో ఇఫ్ యూ గో టు ప్రాసెసర్స్, so Intel is very famous for processors, and one more company is AMD. Ryzen CPU అంటాం కదా, Ryzen 7, Ryzen 5 అంటారు. సో అది AMD ప్రాసెసర్. So if you go to any website, Intel processors, this is laptop servers. So i3, i5, i7 అనేది యూజర్ కంప్యూటర్స్ కి వాడతారు. సర్వర్ కంప్యూటర్స్ కి డిఫరెంట్ ప్రాసెసర్స్ వాడతారు. జియాన్ ప్రాసెసర్స్ అంటారు. జియాన్ ప్రాసెసర్స్ ఆర్ మేడ్ ఫర్ సర్వర్స్, అంటే బిజినెస్ ఆపరేషన్స్, వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్స్. ఓకే, కోర్ ప్రాసెసర్స్, ఇంటెల్ కోర్ ప్రాసెసర్స్, ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఫ్యామిలీ, i9 ప్రాసెసర్స్, i7, i5, i3. సో ఇవన్నీ అన్నమాట. ఇఫ్ యు గో టు జియాన్ ప్రాసెసర్స్, అగైన్ జియాన్, E processor, W processor, D processor, ఇవన్నీ సర్వర్ ప్రాసెసర్స్. Let me open any one. So server processor is faster than user processors. That's it. So now let's come to RAM, memory. So memory చూడండి ఇక్కడ total capacity ఎంత ఇక్కడ? Total capacity is 16 GB. So now 11 GB is utilized. Okay, we will discuss this soon. Fine. So ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది బేసిక్ గా వాట్ ఈస్ ర్యామ్, వాట్ ఈస్ సిపియు, వాట్ ఈస్ స్టోరేజ్ డివైస్ అని. సో మీరు ఫస్ట్ కంప్యూటర్ కొంటూనే వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ అంటే, మీరు ల్యాప్టాప్ కొంటూనే రెడీమేడ్ గా ఎవ్రీథింగ్ అన్ని ప్రీలోడ్ చేసి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు నవేడేస్. బట్ మీరు ఒక సర్వీస్ ఇంజనీర్ అనుకోండి, మీరే ఓన్ గా ల్యాప్టాప్ ని బిల్డ్ చేస్తున్నారు. ఎలా అంటే మీరు తయారు చేయట్లేదు, అసెంబుల్డ్ సెట్ అంటారు. సిపియు సపరేట్ కొన్నారు, క్యాబినెట్ సపరేట్, పవర్ సప్లై యూనిట్ సపరేట్, ర్యామ్ సపరేట్. సో ఇవన్నీ సపరేట్ గా కొంటే తక్కువ కాస్ట్కి వస్తాయి. సపరేట్ గా కొని మీరు ఫిక్స్ చేసుకున్నారు అనుకోండి, దీన్ని అసెంబుల్డ్ సెట్ అంటారు. సో ఈ అసెంబుల్డ్ సెట్ చేసిన తర్వాత, అంటే సిపియు బిల్డ్ చేసిన తర్వాత, ఫస్ట్ యాక్టివిటీ మీరు ఏం చేయాలి? కంప్యూటర్ ఈజ్ ఎ బాక్స్, దట్స్ ఇట్. కంప్యూటర్ వర్క్ అవ్వడానికి కంప్యూటర్ కొన్న తర్వాత ఏం చేయాలి? ఎనీ ఐడియా? ఎనీ గ్యాస్? We need to check the configuration. Okay, very good. That was a valid point. So configuration చెక్ చేయాలంటే మనకి ఏం అవసరం అవుతుంది? మనం ల్యాప్టాప్ ఓపెన్ చేసి పవర్ బటన్ ప్రెస్ చేస్తామా? పవర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? వాట్ హ్యాపెన్స్ దేర్? ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో కంప్యూటర్ అసెంబుల్ చేసిన తర్వాత, అన్ని పార్ట్స్ ఫిట్ చేసిన తర్వాత, దట్ ఈస్ జస్ట్ ఏ బాక్స్. అది హార్డ్వేర్ అంతే. అది మీకు కావాల్సినట్లు వర్క్ అవ్వదు. అందులో మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం ఫస్ట్ టైం. సో ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్స్ యాజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. సో మీ ర్యామ్ కి, ప్రాసెసర్ కి, మీకు మధ్యలో మీడియేటర్ గా ఆపరేటింగ్ సిస్టమ్ వర్క్ అవుతుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ లో అది కూడా ఒక లాంగ్వేజ్. సో కంప్యూటర్ కి అర్థమయ్యేటట్టు, అంటే హార్డ్వేర్ తో కమ్యూనికేట్ చేయగలిగే లాంగ్వేజ్ తో కోడ్ రాసి ఉంటారు ఆపరేటింగ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఓపెన్ చేసా, ఒక ఫోల్డర్ ఓపెన్ చేయాలి, డబల్ క్లిక్ ఇస్తే ఈ ఫోల్డర్ ఓపెన్ అవ్వాలి అని కోడ్ రాసి ఉంటుంది అక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ లో.
సో ఇక్కడ నేను ఇలా అంటే మౌస్ మూవ్ అవ్వాలి. ఓకే, ఒక ఫోల్డర్ మీదకి వెళ్ళి డబుల్ క్లిక్ ఇస్తే అది ఓపెన్ అవ్వాలి. ఇదంతా కోడ్ అన్నమాట. ఈ కోడ్ బ్యాక్ ఎండ్ లో కంప్యూటర్ లాంగ్వేజ్ లో రాసి ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజెస్ వాడతారు. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మీ కంప్యూటర్ ని మీరు వాడలేరు. మీరు కంప్యూటర్ ని వాడాలంటే ఇఫ్ యు వాంట్ టు యూటిలైజ్ యువర్ కంప్యూటర్, దెర్ మస్ట్ బి వన్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఫస్ట్ థింగ్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్స్ మనము ఇన్స్టాల్ చేయాలి కంప్యూటర్ లో. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయాలి. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్? సో దెర్ ఆర్ 2 types of operating systems: user operating systems, server operating systems. What is the main difference of both? See, first లో ఏంటంటే ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేది, దట్ ఈస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. దిస్ ఇస్ వెరీ కాస్ట్లీ, పవర్ఫుల్. ఓకే, సో మల్టీ యూజర్ ఫ్రెండ్లీ, used for critical business operations. సో ఇంత కాస్ట్ పెట్టి పర్సనల్ కంప్యూటర్ ఎవరు కొనలేరు. అందుకని ఏం చేస్తారంటే కొన్ని ఫీచర్స్ తగ్గించి యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చారు. సో యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే చీపర్, it is also powerful compared to less powerful, single user supported, used for entertainment purpose and small business, small scale calculations or small scale business purpose. సో యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే, నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను నా కంప్యూటర్ లో, ఇంకొక పర్సన్ సేమ్ టైంలో నా కంప్యూటర్ లో ఎంటర్ అవ్వలేడు. కోర్స్ ఐ హ్యావ్ మల్టిపుల్ యూజర్స్ ఇన్ మై కంప్యూటర్. సో యూజర్ లిస్ట్ చూడాలనుకుంటే దిస్ ఇస్ ద షార్ట్ కట్ ఎల్ యూజర్ AUSR MGR .MSC. LUSR MGR MSC కొడితే ఇది ఓపెన్ అవుతుంది. గో టు యూజర్స్ లిస్ట్, దీస్ ఆర్ ద యూజర్స్ ఇన్ మై కంప్యూటర్. సో ఈ యూజర్ ఎవరైనా నా కంప్యూటర్ లో లాగిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ నేను లాగ్ ఆఫ్ అవ్వాలి. నా యూజర్ అకౌంట్ నుంచి నేను లాగ్ ఆఫ్ అయితే ఇంకొక యూజర్ లాగిన్ అవ్వగలుగుతుంది. బికాస్ దిస్ ఈస్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో హౌ కెన్ యూ నో వాట్ ఈస్ ద యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐ am using? Go to Explorer, this PC, right click on this PC, go to properties. So in properties, you can see what is the processor you are using. I am using i5 processor. What is the RAM? So what is the operating system I am using? So Windows 10 Pro, this is user operating system. అదే కనుక సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడాను అనుకోండి, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే Windows 2019, Windows 2022 అలా ఉంటుంది నేమింగ్. సో నేను వర్క్ చేస్తూ ఉండగానే ఇంకొక యూజర్ కూడా సేమ్ కంప్యూటర్ కనెక్ట్ అయ్యి తన వర్క్ తను చేసుకోవచ్చు వితౌట్ డిస్టర్బెన్స్. సో ఇక్కడ యూజర్స్ ఉంది చూసారా, ఇక్కడ యూజర్స్ లో ఇక్కడ హరి మాత్రమే కనిపిస్తున్నాడు. అదే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇక్కడ మల్టిపుల్ యూజర్స్ కనిపిస్తారు. హరి వర్క్ హరి చేసుకుంటున్నాడు, ఒకవేళ నెక్స్ట్ యూజర్ రవి అయితే రవి వర్క్ రవి చేసుకుంటాడు, సేమ్ కంప్యూటర్ సేమ్ టైం వితౌట్ డిస్టర్బింగ్ ఈచ్ అదర్ వర్క్. దట్ ఈస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. I'll show you how server operating system look like later. Okay, so what is the main difference between user operating system and server operating system? So user operating system used for entertainment purpose, home purpose. Server operating system used for business purpose. So nothing much. User operating system handles personal applications, but server operating system handles business applications and more critical workloads. So server operating system namings ఎలా ఉంటాయి? విండోస్ సర్వర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ చూస్తే, సో Windows Server 2003, 3R2, 8, right now 16 and 19 and 22 also released. సో ప్రతి సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ కి స్టార్టింగ్ డేట్,
మెయిన్ సపోర్ట్ డేట్, ఎక్స్టెండెడ్ సపోర్ట్ డేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో 2012 విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు వాడుతూ ఉంటే అది 2023కి సపోర్ట్ అయిపోతుంది. వన్స్ సపోర్ట్ అయిపోయిన తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్లో ఏదైనా బగ్స్ ఉన్నా, ఎర్రర్స్ వచ్చినా, దానివల్ల మీరు బిజినెస్ లాస్ అయినా ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ పట్టించుకుంది. బికాస్ దెర్ ఈస్ నో సపోర్ట్ ఫర్ దట్ operating system. So you need to upgrade your operating system. So if you are using Windows Server 2016, you can get your support up to 2017, year 2017. So 2027 వరకు they will support if you face any issues on this operating system. Okay. So what about user operating systems? So Windows operating system list. Showing. Okay, see this. If user operating systems. సో ఎనీవన్, మీరు ఫస్ట్ వాడిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏదో గుర్తుందా మీకు? కంప్యూటర్ మీరు నేర్చుకున్న కొత్తల్లో. ఓకే, ఐ విల్ ఆస్క్ యూ, ఎనీవన్ సీన్ ఎక్స్పీ? చాలా మంది ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్ వాడి ఉంటారు. ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్ గుర్తుందా ఎవరికైనా? ఎక్కడైనా చూసారా అట్లీస్ట్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఎక్స్పీ? ఇట్ వాస్ వెరీ పాపులర్ అట్ ద టైం. మీరు పాత కాలం ఫోటోషాప్లు, పల్లెల్లో ఫోటోషాప్లు ఉంటాయి ఇప్పటికీ. సో అక్కడికి వెళ్తే ఇప్పటికీ వాళ్ళ డెస్క్టాప్ లో ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతూ ఉంటారు. పావని, విజయ్, నరసింహారెడ్డయ్య, రవికుమార్, ధర్మరాజ్. అవును సార్, ఇప్పుడు మనం ఏదైనా రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి ఇలా వెళ్తే ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమే వాళ్ళు యూజ్ చేస్తారు, ఫోటోషాప్ కు, తర్వాత డాక్యుమెంట్స్ రెడీ చేయడానికి. సో మీకు గుర్తుండి మీరు వాడిన ఓల్డెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది? మీకు ఐడియా ఉంది, అట్లీస్ట్ చూసింది, ఓకే ఇది చూస్తే నాకు గుర్తొస్తుంది అన్నది ఏదైనా ఉందా? విండోస్ విస్టా. ఓకే. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో నాకు గుర్తుండేది 95 నేను చూసినప్పుడు. ఓకే, సో 95, 98, 2000 అంత ఐడియా లేదు. విండోస్ మీ రిలీజ్ అయింది, ఇది కూడా పెద్ద పాపులర్ కాలేదు. ఎక్స్పీ వాజ్ వెరీ హిట్, వండర్ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్. సో చాలా బాగా వాడేది. తర్వాత విండోస్ 7 విస్టా. ఓకే, సో 7 వాజ్ వెరీ పాపులర్. తర్వాత 8 రిలీజ్ అయింది. సో నౌ వీఆర్ యూజింగ్ 10 and 11 also. Latest, what is latest Windows operating system? Let me open this user operating system. Windows latest user operating system. Windows 11 is the latest one. Still I am using Windows 10. Okay. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎవల్యూషన్ ఇలా జరిగింది అనమాట. ఓకే ఫైన్. సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని మీరు ఎక్కడ చెక్ చేస్తారు? మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఆల్రెడీ అది. సో దిస్ పీసీ ప్రాపర్టీస్ లోకి వెళ్తే బేసిక్ కాన్ఫిగరేషన్స్ అన్ని మీరు చెక్ చేయొచ్చు. సో ఎంత ర్యామ్ ఉంది, వాట్ ఈస్ ద సిపియు, మీరు దేనికి పే చేశారు సిపియు. ఓకే, సో మీరు 64-bit ఆపరేటింగ్ సిస్టమా, 32-bit ఆపరేటింగ్ సిస్టమా? ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద డిఫరెన్స్. సో వాట్ ఈస్ ద ఆపరేటింగ్ సిస్టమ్ యు ఆర్ యూజింగ్, when did it install? Okay, what is the OS build number, what is build number, we will see later. సో ఇవన్నీ మనము బేసిక్ ప్రాపర్టీస్, బేసిక్ కాన్ఫిగరేషన్స్ అన్ని దిస్ పీసీ ప్రాపర్టీస్ లో చూడొచ్చు, దిస్ పీసీలో. ఓకే, సో దిస్ పీసీ అంటే ఏంది? వాట్ ఈస్ దిస్ పీసీ? సో దిస్ పీసీ ఈజ్ డిజైన్డ్, ఒకప్పుడు మై కంప్యూటర్ అని ఉండేది. సో ఇట్ ఈస్ డిజైన్డ్ టు గివ్ యూ సో ఓవరాల్ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దిస్ కంప్యూటర్. సో ఈ కంప్యూటర్ లో ఉన్న ప్రతి డివైస్ మీరు చెక్ చేయడానికి
ఓకే, ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీగా దిస్ పీసీ డిజైన్ చేశారు. సో రైట్ నౌ ఐ కనెక్టెడ్, దిస్ ఈజ్ ఇంటర్నల్ డిస్క్, సి డ్రైవ్ ఉంది, దిస్ ఈజ్ మై ఎక్స్టర్నల్ డిస్క్, దిస్ ఈజ్ మై క్లౌడ్ డిస్క్. ఓకే, సో మీరు ఏదైనా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశారనుకోండి, పెన్ డ్రైవ్ ఇట్ విల్ షో హియర్. ఇఫ్ యూ కనెక్ట్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఇట్ విల్ షో హియర్. If you connect some other device, camera device or anything, it will show here. So this PC is designed for an unified experience. Anything you can navigate. So you can go to downloads, you can go to desktop, you can go to any other folder, you can explore any drive, anything. For that purpose, they designed this PC. Okay. I'll ask you one more question. So what is this drive? ఈ డ్రైవ్ పేరేంటి? సి డ్రైవ్. Anyone? లోకల్ డిస్క్ సి. సో సి డ్రైవ్. ఓకే, ఒకవేళ మల్టిపుల్ డ్రైవ్స్ ఉంటే నెక్స్ట్ డ్రైవ్ నేమ్ ఏమొస్తుంది? నెక్స్ట్ డ్రైవ్ నేమ్ డి డ్రైవ్. నెక్స్ట్ డిస్క్ నేమ్ ఈ. నా క్వశ్చన్ ఏంటంటే, వై ఎవ్రీ కంప్యూటర్ ఈస్ షోయింగ్ డ్రైవ్స్ ఫ్రమ్ సి, నాట్ ఏ? ఆల్ఫాబెట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ, రైట్? సో ఏ డ్రైవ్ ఎందుకు లేదు, బి డ్రైవ్ ఎందుకు లేదు? ఏ కంప్యూటర్ లో చూసినా మీరు సి డ్రైవ్ ఒకటే చూస్తారు. స్టార్ట్స్ ఫ్రమ్ సి డ్రైవ్ లెటర్స్. సో ఏ డ్రైవ్ బి డ్రైవ్ ఎందుకు లేదు? ఎనీ గ్యాస్, ఎనీ ఐడియా? బికాస్ ఇట్ ఈస్ ఓఎస్ డిస్క్, ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ స్టోర్ ఇన్ సి డ్రైవ్. నో, ఆపరేటింగ్ సిస్టమ్ అంతా సి డ్రైవ్ లోనే ఉంటుంది, ఏ డ్రైవ్ బి డ్రైవ్ లో ఉండదు. ప్రోగ్రామ్ ఫైల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. Before we are No. using floppies, that's why. Who told that? Who told that? Ravi Dharmaraj. రాజు ఎవరు చెప్పారు ఈ ఆన్సర్? Yes, sir, Raju. రాజు. యా, యాక్చువల్లీ సి డ్రైవ్, ఏ డ్రైవ్, బి డ్రైవ్ వర్ రిజర్వ్డ్ ఫర్ ఫ్లాపీ డిస్క్. సో ఇనిషియల్ డేస్ లో ఏంటంటే డ్రైవ్స్ ఉండేవి కాదు, సి డ్రైవ్, డి డ్రైవ్ లేవన్నమాట. ఫస్ట్ లో కంప్యూటర్ డిజైన్ చేసినప్పుడు ర్యామ్ ఉండేది. ర్యామ్ తర్వాత ఏదైనా డేటా మీరు స్టోర్ చేయాలంటే ఫ్లాపీ డిస్క్లు ఉండేది. దీన్ని ఫ్లాపీ డిస్క్స్ అంటారు. అప్పుడు ఫ్లాపీ డిస్క్లకి సపరేట్ పోర్ట్ వచ్చేది అనమాట ఇన్సర్ట్ చేయడానికి. మనం ఎలా అయితే సిడీస్ పెట్టేవాళ్ళమో ఫ్లాపీ డిస్క్లు పెట్టడానికి అవి వచ్చేవి మనకి లొకేటర్స్, స్పేస్. సో ఈ ఫ్లాపీ డిస్క్లకి ఏ, బి డ్రైవ్స్ ఇచ్చారు. ఫస్ట్ డ్రైవ్ కి ఫ్లాపీ డిస్క్ ఏ, సెకండ్ డ్రైవ్ కి ఫ్లాపీ డిస్క్ బి. ఓకే, సో ఫ్లాపీ డిస్క్ సైజ్ ఎంత ఉంటుంది తెలుసా? లెట్ మీ షో యూ. ఫ్లాపీ డిస్క్ సైజ్ కెపాసిటీ. సో maximum 2.8 MB. 2.8 MB was very good storage space at the time. చాలా ఎక్కువ. సో 100 KB నుంచి స్టార్ట్ అయ్యేది ఫ్లాపీ డిస్క్లు, 1.44 MB వరకు ఉండేది. సో ఆ ఫ్లాపీ డిస్క్లు కంప్యూటర్లో పెట్టేవాళ్ళు. ఆ కంప్యూటర్లో పెట్టిన తర్వాత ఫ్లాపీ డిస్క్ 1 కి ఏ డ్రైవ్, ఫ్లాపీ డిస్క్ 2 కి బి డ్రైవ్ ఇచ్చారు. సో తర్వాత కాలంలో ఏమైంది, డ్రైవ్స్ వచ్చాయి, డిస్క్లు వచ్చాయి, ఎక్స్టర్నల్ డిస్క్. వాటిని కనెక్ట్ చేసి వాటికి ఏ డ్రైవ్, బి, సి డ్రైవ్, డి డ్రైవ్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే సి డ్రైవ్ పెట్టి, సి డ్రైవ్ కొంచెం అడ్వాన్స్డ్ కాబట్టి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మొత్తం సి డ్రైవ్ పేరు మీద రాసేశారు. కొంతకాలం తర్వాత డ్రైవ్ కెపాసిటీ చాలా పెరిగిపోయింది. సో ఫ్లాపీ డిస్క్లు ఎక్స్పైర్ అంటే ఆల్మోస్ట్ ఎవరు వాడట్లేదు అని యూటిలైజ్డ్ అయిపోయినాయి. సో ఎందుకు అనవసరంగా చూపించడం అని డ్రైవ్ పేర్స్ కూడా తీసేశారు. కానీ దీనికి ఏ అని రీనేమ్ చేయలేకపోయినారు, ఎందుకంటే అది ఆల్ ప్రోగ్రామ్స్ వర్ రిటర్న్ విత్ సి, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ అంతా. సో ఇప్పుడు ప్రతి ప్రోగ్రామ్ ఈచ్ అండ్ ఎవరి లెవెల్ అక్కడికి వెళ్ళి ఏ, బి చేంజ్ చేయాలంటే చాలా కష్టమైపోయి, వై షుడ్ వి వేస్ట్ టైం, వై షుడ్ మళ్ళీ అంత బాగుండేదాన్ని మళ్ళీ మాడిఫై చేసి బగ్స్ రావడం ఇదంతా ఎందుకని చెప్పి వదిలేశారు. సో దట్ ఈస్ వై యూ కెనాట్ సి ఫ్లాపీ డిస్క్ ఏ డ్రైవ్, బి డ్రైవ్. బట్ మీకు కావాలంటే ఇంకో డ్రైవ్ క్రియేట్ చేసి దానికి బి డ్రైవ్ అని నేమ్ అయితే ఇవ్వచ్చు. ఓకే, సో కంప్యూటర్ డిఫాల్ట్ డ్రైవ్ స్టార్ట్స్ ఫ్రమ్ సి. ఫైన్. సో దిస్ వాజ్ ద ఎక్స్ప్లెనేషన్. సో మీ మొబైల్లో మీరు ఏమైనా సెట్టింగ్స్ చేంజ్ చేయాలంటే యూ విల్ గో టు సెట్టింగ్స్.
అదే మీ కంప్యూటర్‌లో ఏదైనా సెట్టింగ్స్ చేంజ్ చేయాలంటే ఎలా చేస్తారు? Answer is control panel. So you go to control panel. How can you go to control panel? Click on Windows button, search option, type control. Okay, otherwise take run command, Windows R, type control. So it will open control panel. So this is view by category. Go view by small icons. So you will get all the settings. So మీరు అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ సెట్టింగ్స్ చేంజ్ చేయాలా, బ్యాకప్ అండ్ రిసోర్స్ ఓకే ఫైన్, కలర్ మేనేజ్మెంట్ ఏం చేయాలి, ఓకే, తర్వాత ఇంటర్నెట్ ఆప్షన్స్, కీబోర్డ్ ఆప్షన్స్, ఫాంట్స్, మౌస్ ఆప్షన్స్, సిస్టమ్ ఆప్షన్స్, ఏ సెట్టింగ్ చేయాలన్నా యూ కెన్ డూ ఫ్రమ్ హియర్. So that is used for control panel. Okay. Then come to Windows tools. I'll tell you about Windows tools soon. సో ఇప్పుడు ఏంటంటే మీకు పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వచ్చాయి. పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అంటే ఏంటంటే మీ కంప్యూటర్ స్లోగా రన్ అవుతా ఉంది. ఓకే, సో వి విల్ కంటిన్యూ ఫ్రమ్ హియర్ టుమారో. దిస్ ఈస్ ఎ లాట్ ఫర్ టుడే. సో మీ కంప్యూటర్ స్లోగా రన్ అవుతుంటే మీరు ఎలా వర్క్ చేస్తారు అంటే దాన్ని ఫాస్ట్ చేయడానికి మీరు ఏం చేశారు? దట్ ఈస్ ద క్వశ్చన్ ఫర్ యూ. సో వి విల్ కంటిన్యూ ఫ్రమ్ హియర్ టుమారో.